దేవుని బిడ్డలకు నా వందనములు. ఈరోజు సువార్త మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును గురించి. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఈ వచనంను ధ్యానించినట్లయితే 3 ప్రశ్నలు అగుపడుచున్నవి. మొదటి ప్రశ్న, మంచి చెడ్డలు వివేచించు తెలివి దేవునితో అక్కడున్న వారికి ఉన్నదా? దీనికి జవాబు, అక్కడున్న వారందరికీ మంచి చెడ్డలను వివేచించు తెలివి ఉన్నదని గ్రహింతుము. రెండవ ప్రశ్న, దేవుడు మంచి చెడ్డలను వివేచించు తెలివిని కొందరికి ఇచ్చుటలో మరియు ఆదాము అవ్వకు ఆ ఫల వృక్షమును తినవద్దనుటలో ఆంతర్యము ఏమిటి? దేవుని ప్రతి మాటలో జ్ఞానమున్నది. ఆయన పెట్టు ప్రతి పరీక్షలో విశ్వాసంలో ఎదుగుటకు కావలసిన జ్ఞానమున్నది. మొదటి దశలో దేవుని మాటను, ఆజ్ఞను నెరవేర్చు పరీక్ష. రెండవ దశలో తెలివినిచ్చు వృక్షము తినిన తరువాత మంచి తెలుసుకున్నారా లేక చెడు తెలుసుకున్నారా అను పరీక్ష. మూడవ ప్రశ్నలో పైన చదివిన వాక్య భాగములో అక్కడ ఉన్న వారికి ఆదాము అవ్వకు మంచి చెడ్డలను వివేచించు తెలివి వచ్చిన తర్వాత ఉన్న వ్యత్యాసము. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనంలో, అందుకు ఆదాము, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. మరియు 3వ అధ్యాయము 12వ వచనంలో, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను. భయపడుటయు దాగుకొనుటయు మరియు ఒకరి మీద ఒకరు నెపము నెట్టుటయు చెడ్డ పనులుగా కనబడుచున్నవి. ఇవేమియు దేవునితో ఉన్నవారికి లేకుండా మంచివారిగా కనబడుచున్నారు. వాక్యంలోని సారాంశము, మంచి చెడ్డలు వివేచించి తెలివి పొందుకున్న మనమందరము చెడును విసర్జించి మంచిని చేయుచు క్రీస్తు తోటి వారముగా ఉండవలెనని కోరుచున్నాను. ఆమెన్.